ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టాలి అనేది ఆ రెండు నీచ పత్రికల ప్రధాన ఉద్దేశం. మీ భూమికి ముళ్ళ కంచెలెన్నో, భూ సమస్యపై అర్జీ వస్తే పదే పదే తిరగాల్సిందే, కలెక్టరేట్కు వెళ్ళినా చూస్తాం చేస్తామనే సమాధానాలు, 3 జిల్లాల్లో రెవెన్యూ క్లినిక్లను పరిశీలించిన ఈనాడు ప్రతినిధులు, అధిక శాతం సమస్యలు పరిష్కరించదగినవే, ప్రభుత్వానికి వచ్చేటటువంటి అర్జీల్లో 70% రెవెన్యూకి సంబంధించినవే, అయినా అడుగడుగునా నిర్లక్ష్యమని రాసి జగన్ పాలనలో రీసర్వే పేరుతో సృష్టించినవి మరిన్ని అని చెప్పి రాశారు. అసలు ఈ భూముల రీసర్వేని చాలా గొప్పగా ఘనంగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా భూముల రీసర్వే చేయటం వల్ల కేంద్రం కూడా 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికే వచ్చినటువంటి పరిస్థితి. మీకు చేతగాల ఆయన చేస్తుంటే ఆయన మీద విమర్శలు చేశారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది, అయినా పరిష్కరించదగిన సమస్యలను కూడా మీరు పరిష్కరించట్లేదు. ఇది వార్త. మరి రెవెన్యూ శాఖ మంత్రి ఏ గుడ్డెగాడిదకి ఏం చేస్తూ ఉన్నాడు? గుడ్డిగాడిదకి ఏమైనా పనులు చేస్తూ ఉన్నాడా? సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడా హైదరాబాద్లో డార్లింగ్ మంత్రి? మరి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ప్రతి నెల వెళ్తూ ఉంటాడు ఈ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి. మరి రెవెన్యూ సమస్యలు చూడండి ఎంత దారుణంగా ఉందో. భూ సమస్యపై అర్జీ వస్తే పదే పదే తిరగాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో అక్కడికి వెళ్ళి షో చేసి వస్తూ ఉంటాడు. ఈరోజే ఉన్నట్టుంది షో కార్యక్రమం. ఒక్కో జిల్లాలో రెవెన్యూ సమస్యలు లక్షల్లోనే, ఒక్కో జిల్లాలో రెవెన్యూ సమస్యలు లక్షల్లోనే. దశాబ్దాలుగా వచ్చినవి కొన్ని అయితే జగన్ పాలనలో రీసర్వే పేరుతో సృష్టించినవి మరిన్నంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టి ప్రతిసారి ఆడవాలి. ఇలా చేతగాంతనాన్ని, ఇలా మంగళవారం కబుర్ని అవతలాల మీదకి నెట్టాలి. అవేమైనా పరిష్కరించలేని సమస్యలా? మళ్ళీ మీరే రాస్తారు. మరి అవన్నీ పరిష్కరించలేని సమస్యలా? నెలలు ఏళ్ళు అవసరమా అంటే కానే కాదు. వారంలో చక్కబెట్టేయచ్చు, కానీ అధికారులు శ్రద్ధ పెట్టట్లేదు. మీ భూమి చుట్టూ ముళ్ళ కంచెలేసి కూర్చున్నారు. ప్రభుత్వానికి అందే అర్జీల్లో 70% భూ సమస్యలపై వస్తున్నవే కావటం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్ ఇతరత్ర రూపాల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు ఒక్కో జిల్లాలో లక్షల్లో ఉండటం పరిస్థితి తీవ్రతను చెబుతుంది. రెవెన్యూ ప్రక్షాళన చేయాల్సిందేనని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పినప్పుడు 2027 మార్చి నాటికి అన్ని పరిష్కరించేస్తానని చెప్పడం తప్ప క్షేత్రస్థాయికి వెళ్ళి సమస్య ఏంటో చూడలేదు. కాకినాడ, గుంటూరు, కడప జిల్లాల్లో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఈనాడు ప్రతినిధులు 2 వారాలు పరిశీలించగా 90% పైగా సమస్యలు కొన్నేళ్లుగా సాగుతున్నవి. తహసీల్దారు, ఆర్డీఓ స్థాయిలో దృష్టి పెడితే వారంలో పరిష్కరించదగినవే, అయినా అక్కడ పట్టించుకోలేదని కలెక్టర్కు వస్తున్నారు. అంటే ఇక్కడ అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు అనేది క్లియర్గా మీరే చెప్పారు కదా. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మళ్ళీ రాయటం? మీ చేతగాంతనాన్ని అవతలాల మీద ఎందుకు వేయటం? వారంలో కూర్చుంటే సమస్య పరిష్కారం అయ్యేది 2 సంవత్సరాలుగా మీరు సమస్యల్ని పరిష్కరించట్లేదని మీరే రాస్తున్నారు. మరి ఈ రెవెన్యూ శాఖ మంత్రి ఏం రాస్తున్నాడు? ఏ గుడ్డిగాడికి పనులు అవుతున్నాడు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేస్తున్నాడా? ఇవాళ వెళ్తాడు, ఫోజులు ఇస్తాడు, మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ నెలకు మళ్ళీ వెళ్తాడు అక్కడికి, మళ్ళీ ఫోజులు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4 తిట్టి ఇదిగోండి ఇలాంటి టైటిలింగ్ అంటే మీ భూములు లాక్కోబోయాడు, ఇన్ని అబద్ధాలు చెప్పేసి మళ్ళీ వస్తారు. ఇది ఎంత చండాల ప్రభుత్వం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది.